అదే సందర్భం, రకరకాల సందర్భాలు ఉంటాయి. అట్లంటే నేను కూడా కాంగ్రెస్ నుంచి ఆనాడు బీఆర్ఎస్ పోయినా. నేను పోయిన సందర్భం ఏంది? తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, తెలంగాణ ఉద్యమం ఆరిపోతుందని చెప్పని ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం. 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే 10 సంవత్సరాల నిర్వాహకం చూసి, వాళ్ళ పరిపాలన తీరు చూసి, అన్ని రంగాల్లో విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్రం నాశనం అవుతుందని కింద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావని నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. అయితే నేను తప్పు చేసినట్ట, నేను పార్టీ మారినా తప్పు చేసినట్ట. ఎట్లా మాట్లాడతారు? అందుకే ప్రతిదానికి సందర్భం ఉంటుంది. సందర్భాన్ని వదిలేసి వ్యక్తిగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే, ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన, అందుకే నేను మళ్ళీ పంపిణీ అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ్యత వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే దీన్ని ఏమంటారు? ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరస్ అవుతుంది. ఇంకా కొన్ని టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది. ఏంది ఇది అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది. సేమ్ అది కూడా అంతే, కేటీఆర్ కూడా అంతే. అది ఇప్పుడు నేను అన్న దానిలో రవ్వంత తప్పున్నా ఇప్పుడే నేను స్టెప్ డౌన్. తప్పు నాది కాదు, వక్రీకరణ చేసేటోళ్ళది, వాళ్ళది తప్పు. 100% చెప్తున్నా, 1000% చెప్తున్నా. నేను అన్నది సగం వదిలేసి సగం మాట్లాడితే అర్థమేమొస్తుంది? వాస్తవం ఏంటి, ప్రచారం జరిగేది ఏంటి? నేను స్పష్టంగా చెప్పినా. జాయిన్ కోర్టు చట్టంలో ఉంది, కోర్టు తీర్పులో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. జాయిన్ అయ్యగాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయ్యాక ఎందుకు వస్తుంది ఇష్యూకి? గాంధీభవన్కి వచ్చింది ఎప్పుడు వాళ్ళు? అరే సరే నేను చెప్తే కదా, ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు. మంత్రి నాకు దొరుకుతాడు, అరే మంత్రి జూబలు దొరుకుతాడు, 4 రోజులు అయింది, మరి సస్తారా వాళ్ళు? 4 రోజులు అయింది, మంత్రి దొరకలేడు, అర్జెంటుగా ఆ నియోజకవర్గం ప్రజలు తాగునీటి సమస్య ఇంకోటి ఉండొచ్చు, చెరువు తెయిపోయిందో కుంట తెయిపోయిందో, 4 రోజులు మంత్రి దొరకలేడు, మరి 4 రోజులు అట్లే ఉండాలా? ఓకే, థ్యాంక్ యూ.